హాయ్ ఫ్రెండ్స్, టమాటా ఆలు కర్రీ టేస్టీగా తక్కువ మసాలాలతో యమ్మీగా ఎలా చేసుకోవాలో చూద్దామా. చాలా సింపుల్ ఫ్రెండ్స్. రోటీల్లోకి రైస్లోకి పర్ఫెక్ట్గా ఉండే టమాటా ఆలు కర్రీ సూపర్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో మొత్తం అర్థమవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ప్లీజ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. చూడండి ఆలు ఇక్కడ ఎంత సాఫ్ట్గా ఎంత బాగా ఉడికిందంటే చాలా బాగా వచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకెందుకు కలిసి మనం రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా బాండీ తీసుకోవాలి. ఈ బాండీలో మనం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం చేస్తుంది 1/2 కేజీ టమాటా ఆలు కర్రీ కాబట్టి 3 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఆయిల్ ఇలా వేసిన తర్వాత ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లోనే మనం పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు. ఇలా పోపుకి జీలకర్ర ఆవాలు వేసి ఆలు కర్రీ చేస్తే సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత వెంటనే మనం దీంట్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఎక్కువ హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకుంటే త్వరగా మాడిపోతుంది. దీంట్లో మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, నేను 2 ఉల్లిగడ్డలు ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఉల్లిగడ్డలు దీంట్లో వేసాను. అలాగే పచ్చిమిర్చి ఒక 3 ఇలా చిన్న సైజు కట్ చేసుకున్నాను. ఆలు కర్రీకి పచ్చిమిర్చి ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది. చూడండి, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం వీటిని కొంచెం గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారుగా, ఇవన్నీ కొంచెం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ టమాటా ఆలు కర్రీ సింపుల్ ప్రొసీజర్లో చెప్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూడండి, మీకు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇక్కడ 3 రెమ్మల కరివేపాకు కూడా వేసాను. చూడండి, ఫ్రెష్ కరివేపాకు. ఇలా టమాటాలు కొంచెం పచ్చిమిర్చి మగ్గినాయి కదా. ఈ టమాటా ఆలు కర్రీకి ఆనియన్స్ ఇలా మగ్గితే సరిపోతుంది. ఇక్కడ ఒక 1/2 కేజీ టమాటాలు తీసుకున్నాను, ఒక 1/2 కేజీ బంగాళదుంప తీసుకున్నాను, ఆలు తీసుకున్నాను. ఇవి కొంచెం త్వరగా మగ్గటానికి ఇక్కడ 2 స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. ఎందుకంటే ఇలా వేయటం వల్ల కొంచెం టమాటా ఆలు త్వరగా మగ్గుతుంది. అలాగే కొంచెం పసుపు చూసుకొని వేసుకోండి. చూసి ఇవన్నీ ఇలా ఈజీ మెథడ్ అన్నాను కదా. ఇక్కడ చూడండి, డైరెక్ట్ నేను టమాటాలు ఆలు 2 కలిపి డైరెక్ట్ వేసేసాను. పసుపు ఉప్పు వేసి మొత్తం ఇవన్నీ ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది ఇలా మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకుంటే త్వరగా ఉడుకుతుంది. చాలా సింపుల్ ప్రొసీజర్, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇవి ఉడుకుతూ ఉంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది. ఇంత సింపుల్గా టమాటా ఆలు కర్రీ చేయొచ్చా అని మీరు కూడా ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే ఆశ్చర్యపోతారండి. తప్పకుండా ట్రై చేయండి. రైస్లోకి రోటీస్లోకి సూపర్గా ఉండే టమాటా ఆలు కర్రీ సూపర్గా వచ్చింది. చూడండి, మూత పెట్టి మనం ఇలా ఉడికించుకున్న తర్వాత టమాటాలు కూడా మగ్గిపోయినాయి, దాంట్లో నుంచి వాటర్ వచ్చి ఆలు కూడా ఉడికింది కదా. మనం ఇక్కడ ఇలా ఉన్నప్పుడే చూసుకొని మంచిగా కారం వేసుకోవాలి. ఇక్కడ నేను కారం వేసాను 2 స్పూన్లు. వీడియో క్లిప్ మిస్ అయిపోయినట్టుంది. చూడండి, నేను కారం 2 స్పూన్లు వేసేసాను. కారం కూడా మంచిగా ఇదంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో మనం చూసుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ క్వాంటిటీ ఏం లేదండి. మీకు కొంచెం గ్రేవీగా కావాలంటే ఒక 2 గ్లాస్ సరిపోతుంది. లేదు కొంచెం పులుసులాగా కావాలంటే ఒక 3 గ్లాసులు వాటర్ పడుతుంది. చూసుకొని వేసుకోండి. నాకైతే పులుసులాగా కావాలి కాబట్టి నేను 3 గ్లాసులు వాటర్ పోసాను. మీరైతే చూసుకొని పోసుకోండి. ఇలా మొత్తం ముక్కలన్నీ మునిగిపోయేలాగా చూసి వేసుకోవటమేను. ఇది మొత్తం మంచిగా ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకుందాం, అప్పుడే పర్ఫెక్ట్గా త్వరగా ఉడుకుతుంది. చూసారా, ఇలా హాఫ్ ఉడికింది కదా. ఇప్పుడు ఇట్లా హాఫ్ ఉడికినప్పుడే మనం ఇక్కడ చూసి మసాలాలు వేసుకోవాలి. ఇంతవరకు మనం ఏమి మసాలాలు వేయలేదు కాబట్టి ఇక్కడే చూసి మసాలాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఆలు టమాటా కర్రీ ఇలా ఉడికినప్పుడే మసాలా వేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పోపులో వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు. ఈ కర్రీ ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కొంచెం నేను ధనియాల పొడి వేసాను, అలాగే ఫ్రెష్ అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ వేసాను. ఫ్రెష్గా వేస్తేనే టేస్ట్ సూపర్గా వస్తుంది. అప్పుడే కదా మనం చేసుకునే రోటీస్లోకైనా రైస్లోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూడండి, వేసాను కదా, ఇంక ఈ 2 సరిపోతుంది. ఈ 2 వేసి మంచిగా కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి టమాటా ఆలు కర్రీ సింపుల్గా రెడీ అయిపోయింది. చూడండి, చివరిగా వచ్చేసింది, సూపర్గా వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్, ఇలా ఉంటే చాలు, మనం ఆపేసుకోవటమే. ఆలు కూడా ఉడికిందో లేదో మీకు చూపిస్తాను. చూడండి, ఎంత సాఫ్ట్గా ఆలు కుక్ అయిందో. ఇలా ఒక ఆలు తీసుకొని మనం ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఇలా అయిపోతే ఇది రెడీ అయిపోయినట్టే. ఇలా రెడీ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకైనా రోటీస్లోకైనా ఇంతే. ఈ కర్రీ రెడీ అయిపోయింది. మీరు చివరిగా కొత్తిమీర వేసుకొని దించుకోవచ్చు. నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి
నేను ఇలాగే ఆపేసుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.